వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి ప్రవేశం. ఇప్పటి వరకు ఉద్ధవుడు అడిగినటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలు అవి పాటించడం వలన అన్ని వర్ణముల వారు అన్ని ఆశ్రమాలలో ఉన్నవారు, ఆశ్రమాలంటే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఈ 4 ఆశ్రమాలలో ఉండేవాళ్ళు కూడా భగవంతుణ్ణి మంచి ప్రవర్తన ద్వారా సద్గుణముల ద్వారా పరమాత్మని ఈ వర్ణాశ్రమ ధర్మాలు రక్షిస్తూ వాళ్ళు మోక్షాన్ని పొందే అవకాశం ఉందని చివరిలో మనకి నిన్న చెప్పడం జరిగింది కింద క్లాసులో. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళే తర్వాత అన్నీ చెప్పాను. వాళ్ళు ఆ విధంగా ధర్మాల్ని పాటిస్తూ సద్గుణాల్లో ఉండి వర్ణాశ్రమ ధర్మాలు కనుక పాటించేటట్లయితే వాళ్ళు నా యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని సందర్శించి నా పరమపదం చేరేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా అభయం ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత దానికి కొనసాగింపుగా ఇప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ జ్ఞానము, భక్తి, యమ, నియమ అనేటువంటి విషయాల గురించి మనకి చెప్తున్నాడు. యమము అంటే శరీరాన్ని ఏ విధంగా మనం యోగంలో సరిగా చేసుకోవాలి, క్రమశిక్షణలో పెట్టాలి, ఇష్టం వచ్చినట్టు కాకుండా. అట్లాగే నియమము అంటే ఈ మన యొక్క మనసు వగైరాలని ఇంద్రియాలు, అంతరింద్రియాలని, తర్వాత మన అంతఃకరణలో ఉన్నటువంటి 4టిని వీటన్నిటిని కూడా ఏ విధంగా నియమంలో అట్టే పెడితే భగవంతుడిని చేరడానికి నీకు అవకాశం వస్తుందో, ఇవేమీ కంట్రోల్లో లేకుండా ఊరికే నేను ఆశ్రమంలో వచ్చి కాసేపు వింటానంటే నీకు అందే అవకాశం తక్కువ. వింటావు, అంతవరకు ఆ ఫలితం వస్తుంది. కానీ దాని యొక్క పూర్తి ఫలితాన్ని మనం పొందాలని అనుకునేటట్లయితే మనం ఈ యోగం నేర్చుకోవడంతో పాటుగా మన యొక్క గుణాలలో కొంత మార్పు, తర్వాత మన ప్రవర్తనలో మార్పు, సచ్చీలత, సత్యాన్ని పలకడము, ధర్మాన్ని పాటించడం, ఇటువంటి లక్షణాలు మనం పెంపొందించుకునేటట్లయితే, అంటే కొద్దిగా ఉన్నాయి మన దగ్గర, వాటిని ఇంకా పెంచుకోవాలి. ఆ విధంగా చేయడం ద్వారా పరమాత్మని చేరడం చాలా తేలిక అవుతుందనే విషయాన్ని చెప్పడానికి ఇవాళ ఆయన మనకి జ్ఞాన, భక్తి, యమ, నియమాలు అనేటువంటి వాటి విషయాల మీద కృష్ణ పరమాత్మ కొనసాగిస్తున్నాడు. కింద క్లాసులో వరకు చూసింది ఏమిటి? వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తే కనుక మనం మోక్షాన్ని పొందే అవకాశం ఉంది అని మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవి చేయటం చెప్తున్నాడు. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా బోధిస్తున్నాడు. ఓ ఉద్ధవా, భక్తిని కూర్చి చెప్తాను విను. అంటే ఇంత ముందంతా భక్తి యోగం గురించి చెప్పాడు, కానీ మరలా భక్తి గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో భక్తి అనబడేటువంటి సగుణ ఆరాధన అంటే పరమాత్మని మన ఒక స్వరూపంలో చూసి ప్రార్థన చేయడం, దాన్ని సగుణారాధన అంటాం. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా సగుణారాధన, వాళ్ళు పరమాత్మ స్వరూపమే. కానీ పరమాత్మ ఏ ఆకారం లేనివాడు ఒక ఆకారం తీసుకున్నప్పుడు ఒక స్వరూపం, ఒక అవతారం అవుతుంది. అర్థమవుతుందా? సో ఆ విధంగా అవతారం తీసుకున్నాడు. సో ఈ భక్తి అనేది మనందరికీ కూడా నిర్గుణమైనటువంటి పరమాత్మ అంటే అసలు ఏ రూపము నామము లేకుండా ఈ సృష్టి అంతా వ్యాపించి చిన్మయ రూపం అంటే ఎంత, ఆ పరమాణువులో కన్నా తక్కువ, అణు విచ్ఛేదం జరిగితే వచ్చేది పరమాణువు, దానికన్నా కూడా చిన్నదిగా ఉండి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని నీలో ఉన్నగా తెలుసుకోవడాన్ని అది నిర్గుణ ఉపాసన. అది ఈ ఆశ్రమంలో చెప్పబడుతోంది. అయితే ఇది చేస్తే అది చెయ్యొద్దని కాదు, అది చేస్తే ఇది చెయ్యొద్దని కాదు. నాణ్యానికి బొమ్మ బరుసులాగా 2 ఉన్నాయి. పరమాత్మ రెండిట్లోనూ ఉన్నాడు, అన్నిట్లోనూ ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఈ భక్తి అనే మార్గం ఏమిటంటే అందరికీ సులువైంది. ఈ నిర్గుణ మార్గానికి వెళ్ళేటప్పుడు కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాల్సి వస్తుంది. భక్తికి ఆ స్వరూపాన్ని చూసి కృష్ణుడు తప్ప నాకు ఇంకొకటి లేడు అనేటువంటి భక్తితో నీకు నువ్వు ఆయనకి సమర్పించుకున్నప్పుడు, సంపూర్ణ శరణాగతి పొందినప్పుడు ఆ పరమాత్మ స్వరూపం నీకు కనపడుతుంది, నిన్ను ఉద్ధరిస్తుంది. అర్థమైందా? సో అందువలన ఎక్కువ మందికి సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం మనకి భక్తి మార్గాన్ని ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. అలాగే భగవద్గీతలో కూడా
ప్రతి యోగం గురించి చెప్తున్నప్పుడు ప్రతి అధ్యాయంలోనూ చివరి భక్తి యోగం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విధంగా దాని యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనందరికీ చాలా గట్టిగా చెప్పడం భగవద్గీతలో కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన భక్తి యోగం గురించి భక్తుడు ఎలా ఉంటాడనే విషయాలన్నీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి ఆ భక్తి గురించి ప్రబోధిస్తున్నాడు. ఇప్పుడు వినండి, భక్తి గురించి చెప్తూ ఉపనిషత్తులు ఇందులో మనకు 2 రకాలుగా చెప్తున్నాడు. అంటే మనం తెలుసుకోవాల్సినవి, తెలుసుకోకూడనివి 2 చెప్తున్నాడు. అంటే మన ఇంగ్లీష్లో డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా, ఆ విధంగా అనమాట. సో ఏవి తెలుసుకుని మనం పాటించాలి, ఆచరించాలి, ఏవి తెలుసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అవి మనకు అపకారం చేస్తాయి. అందుకోసమని వాటి పట్ల అశ్రద్ధ ఉండడం మంచిది, శ్రద్ధ ఉండకూడదు. సో ఆ 2 మనకు చెప్తున్నాడు. మొట్టమొదటి పాటించాల్సినవి, నేర్చుకోవాల్సినవి చెప్తున్నాడు. ఉపనిషత్తులు, శాస్త్రాలు శ్రవణము మననము చేసి ఆత్మసాక్షాత్కారం పొందినవాడు, అంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని తను అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు. అర్థమైందనా? అతడు తర్వాత శ్రోత్రియుడు, అంటే శాస్త్ర ప్రకారంగా జాగ్రత్తగా ప్రవర్తన చేస్తున్నవాడు. తర్వాత బ్రహ్మనిష్ట గలవాడు, అంటే ఎల్లప్పుడూ అనన్య చింతన, ప్రపంచ విషయాల పట్ల, ఇల్లు, సంసారము, పొలము, వాకిలి వీటి గురించిన ఆలోచన లేకుండా ఎల్లప్పుడూ పరమాత్మ గురించినటువంటి ఎక్కువ సమయాన్ని ఎవరైతే గడుపుతూ ఆయన యొక్క నిష్టలో ఉంటున్నారో అటువంటి వాళ్ళు ఇవి ఉండవలసిన తెలుసుకోవాల్సిన లక్షణాలు, కలిగి ఉండాల్సిన లక్షణాలు. ఓకే, ఏవి కలిగి ఉండకూడదు ఇప్పుడు చెప్తున్నాడు. యుక్తులను, అనుమానాలను నమ్మి దానిపై ఆధారపడనివాడు. అంటే యుక్తులు అంటే ప్రపంచంలో ఇప్పుడు మనం చూసే తెలివితేటలు, విపరీత జ్ఞానం అంటాం. అంటే ఎవడు జుట్టుకి ఎవడు ముడి వేసి మనం ముంచుదామా, మనం చేసుకుందామా అనేటువంటి కుయుక్తులు అంటాం వీటిని. యుక్తి అంటే మంచిది, కుయుక్తి అంటే చెడు ఆలోచన. సో ఇప్పుడు సో రకరకాలుగా తంపులు పెట్టడం, లేకపోతే ఇద్దరి మధ్య భేదం చుట్టించి వీడికి లాభం చేసుకోవడం, ఇటువంటి కుయుక్తులు వీటిని ప్రయోగించడం కాకుండా అసలు వాటిని నమ్మకూడదు. యుక్తులను, తర్వాత అనుమానాలను, అంటే ఏమిటి, మనం ఏదో ఒకటి మనకి చెప్పగానే అనుమానం, ఇది చేయొచ్చునా చేయకూడదా, గురుగారు చేయొచ్చని చెప్తున్నాడే కానీ పంతులు గారు ఊళ్ళో పంతులు గారు మనం వద్దన్నాడే, ఈ సందేహం. అప్పుడు ఏమవుతుంది, చెప్పిన గురువు మీద నమ్మకం లేకుండా అయిపోయాం మనం. అవునా కాదా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తండ్రి, నేను ఒక మాట చెప్తా వినండి, మనం ఒకళ్ళు గురువుగానో లేక మనకి మంచి విషయం చెప్పేవాళ్ళుగానో మనం ఆయన్ని అంగీకరించినప్పుడు ఆయన ఏం చెప్తే అది కళ్ళు మూసుకు చేయటం మన బాధ్యత. ఎందుకంటే ఆయన చెప్పిన దానిలో ఒకవేళ తప్పప్పులు ఉంటే ఆయనకి పడతాయి, నీకు పడవు. నువ్వు చెప్పింది చేశాను అంతే, దట్స్ ఆల్. దాని తప్పప్పులతో నాకు సంబంధం లేదు. అలా కాకుండా చెప్పిన ప్రతిదానికి నువ్వు అనుమానించడం మొదలెట్టావు అనుకో, అప్పుడు ఏమవుతాం, నా ఘాటుగా నా ఘాసుగా, ఆ గురువు చెప్పిన మాటకేమో మనం చేయాల్సిన పని చేయం, రెండింటికి చెందిన రేవడైపోతాం. సో ఆ విధమైనటువంటి 2 గుర్రాల సవారీ పనికిరాదు. ఏదో ఒక మార్గం పెట్టుకో, నమ్ముతావా పూర్తిగా ఆయన దోవలో వెళ్ళిపో, నమ్మవంటావా ఆయనకు దూరంగా వెళ్ళిపో, నో ప్రాబ్లం. సో ఇక్కడ యుక్తులను, అనుమానాలను నమ్మి దానిపై ఆధారం పడనివాడు, అంటే ఇవన్నీ ఉన్నాయి చూస్తున్నాడు కానీ ఏనాడు వాటి మీద ఆధారపడలే, అంటే ఆ యుక్తులు ప్రయోగించి ప్రపంచాన్ని ముంచుదామనే ఆలోచనలో లేడు. ఓకే, చేయకూడని పని. తర్వాత రెండోది, కేవలం పరోక్ష జ్ఞాని కానివాడు. అంటే ఏమిటి పరోక్ష జ్ఞానం అంటే చెప్పాను ఏమిటి అంటే, ఇప్పుడు ఈ ప్రవచనాలు వింటున్నారు ఏనన్నా, అలాగే టీవీలో చూస్తున్నారు, లేకపోతే శాస్త్రం మీరు చదువుతున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, ఇంకొక చోట ఏదో చేస్తున్నారు, ఇవన్నీ కూడా పరోక్ష జ్ఞానం అంటారు దీన్ని. అంటే ఏమిటి, మన లోపల నుంచి కాకుండా బయట నుంచి పొందినటువంటి జ్ఞానం పరోక్ష జ్ఞానం. ఓ గురువుగారు చెప్తుంటే విన్నాం, సో అది మనకు తెలియని విషయమే, తెలుసుకుంటున్నాం, దీనివల్ల మనకు ఒక జ్ఞానం ఏర్పడుతుంది. ఏం తండ్రి, అయితే ఎప్పుడైతే నేను గురువుగారు చెప్తూ మామూలుగా మామిడి పండు ఇట్లా ఎర్రగా ఉంటుంది, పుట్టినప్పుడు పచ్చగా ఉంటుంది, తర్వాత పసుపు పచ్చగా అవుతుంది, పండు అయిన తర్వాత తీయగా ఉంటుందిరా, అది ఇదని నీకు రోజు క్లాసులో చెప్పాడు. ఇది జ్ఞానం. విజ్ఞానం అనేటప్పటికీ నీకు తీసుకొచ్చి క్లాసులో ఒక పండు ఇచ్చి నీ చేత తినమన్నాం.
సో విన్నదానికి నువ్వు తిన్నదానికి తేడా ఉందా లేదా? ఏనన్నా? సో యాక్చువల్గా తిన్నప్పుడు నీకు కలిగే అనుభవం ఏదైతుందో అది విజ్ఞానం. అంటే దాన్ని నువ్వు సొంతంగా పొందుతున్నావు. ఇది ఎవరో చెప్తే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నావు. అర్థమైందా? అందుకని అన్నమాచార్యుడు ఏం చెప్తాడంటే, పరమయోగీశ్వరుల పద్ధతి ఇది ధరణిలో వివేకులు తలపోసుకొనుట, పరమయోగీశ్వరుల పద్ధతి మొదల ఆత్మజ్ఞానము తెలిసి పిమ్మట హృదయములో హరి నెరుగుట. చూసారా, జ్ఞానాన్ని నువ్వు బయట ఎక్కడి నుంచైనా వినొచ్చు, కానీ హృదయములో హరి నెరుగుట అంటే సొంతంగా నీ అనుభవం ప్రకారం నెరుగుట. ఉదుటైన ఇంద్రియాలు ఒడిసి వంచుకొనుట, మన అక్కడికి లాగే కళ్ళు చెవి ముక్కు ఇవి నీ చెప్పేది వినను అని మొండికేసి వాటిని తోవలోకి తెచ్చుకున్నవాడు. కుడిసి తన లోపలి మనసు లోపలి కోరికలు వదులుట, నీ మనసులో కోరికలు లేకుండా. ఇది పరమయోగులు చేయవలసినటువంటి పని అని అన్నమాచార్యుడు చెప్తున్నాడు. ఏనా? కాబట్టి మొదట మనం వినడం ద్వారా కానీ చూడటం ద్వారా కానీ దేనివలన కానీ ఒక జ్ఞానాన్ని సంపాదించాలి. దానివల్ల మనకు మనసులో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కృష్ణుడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలాంటి పనులు చేశాడు, రామచంద్రుల వారు ఇలా ఉంటారు, రామచంద్రుల వారు ఈ పనులు చేశారు, ఆయన 3 సిద్ధాంతాలని పాటించాడు రామచంద్రుల వారు. ఒకే మాట, ఒకే బాణము, ఒకే పత్ని, జీవితాంతం వాటిని పాటించాడు. సో ఆ ఆదర్శాన్ని మనకి చూపించాడు, మన కూడా అలా ఉండమని అనా. సో ఇది జ్ఞానం. దీన్ని విజ్ఞానం నువ్వు ఇప్పుడు ఆయన దోవలో నువ్వు చేయడం మొదలుపెట్టావు అనుకో, అప్పుడు నువ్వు రాముల వారి పని చేస్తావు స్వానుభవంతో. తేడా అది అర్థమైంది కదా. సో వీటిల్ని కేవలం పరోక్ష జ్ఞాని కానివాడు, అంటే కేవలం బయట తినేసి దాన్ని వినికిడి వాయిద్యం అంటారు మామూలుగా. ఎక్కడో 4 చోట్ల వినేసి వచ్చేసి ఈయన మళ్ళీ సభ పెట్టి ఈయన చెప్తూ ఉంటాం. అది ఏమవుతుందిరా తండ్రిని అడిగితే మాత్రం సమాధానం ఉండదు, ఎందుకంటే లోపల అనుభవం ఆయనకి లేదు కనుక. అర్థమవుతుంది తండ్రి. అది ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు వాళ్ళు రేపు. సరే, తర్వాత రెండోది సంపూర్ణ ద్వైతభావ ప్రపంచము. ద్వైతభావం అంటే ప్రతి 2 నిజానికి ఉన్నది ఒక పరమాత్మే. ఆయన నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. 2 ఎట్టా వస్తున్నాయి? లేవు కదా. ఈ శరీరం అంటావా, శరీరం ఎప్పుడు ఉండేది కాదు. నేను చూసాం మనం అది ఆ విషయం. పుట్టకముందు ఆ శరీరం లేదు కదా అన్న. పుట్టి బతికున్నంతకాలం ఉంది, చనిపోయిన తర్వాత శరీరం పోతోంది. కానీ దాని లోపల ఉన్న నువ్వు అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ జీవుడు, వాడు ఎక్కడికి పోవట్లా, వాడు పరమాత్మతో పెడుతున్నాడు. సో వీళ్ళిద్దరూ ఉన్నారు. దేవాలయం చెప్పాను మీకు అది. సో పూజారిగా ఉండి దేవుణ్ణి కొలుస్తున్నాడు అని చెప్పి జీవుడు. సో వీడు ఎప్పుడూ ఉండేవాడు. కాబట్టి 2గా ఉన్న భావమే ఉన్నవాడు. అంటే నేను వేరు దేవుడు వేరు అనుకుంటూ ఉన్నంతకాలం నీకు దేవుడు దూరం అవుతున్నాడు తండ్రి. నేను ఇప్పుడు ఆ హనుమంతుల వారి స్వరూపాన్ని దీక్ష తీసుకున్నప్పుడు నేను హనుమంతుడి భిక్షుకుని నేను, కాబట్టి నా హనుమంత్ స్వరూపం అనేటువంటి నిష్ఠతో నువ్వు ఆయన ఉన్నట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నంతవరసేపు నువ్వు హనుమంతుడివే, అందులో అనుమానం లేదు. మరి దాన్ని తాటావా, పోయింది, ఆ దీక్ష పోయింది. సో అట్లా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కేవలం ద్వైత భావంతో ఉండకుండా ఉండేవాడు. అంటే పరమాత్మ ఒకడే, మనం ఆయన పిల్లలం, కాబట్టి ఆయన తెలుసుకోవడమే మన యొక్క కర్తవ్యం అనే జ్ఞానంతో ఉన్నవాడు. నేనన్నా తర్వాత సంపూర్ణ ద్వైతభావ ప్రపంచం ఉందంతా అదే కదా. నువ్వు చేసిన పని నాకు నచ్చదు, వాడు చేసింది వీడికి నచ్చదు, వీడికి నచ్చింది వాడికి నచ్చదు. ఎందుకని? అందరూ విడివిడిగా అనుకుంటున్నారు కనుక. అది దాని నివృత్తి. మళ్ళీ ఆ ద్వైతభావాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలంటే తగ్గించుకోవాలి. దానికి నివృత్తి కోసం ప్రయత్నం చేయడం, తర్వాత సాధనలు చేయడం, తర్వాత వృత్తి జ్ఞానం మాయ మాత్రం అని ఎరిగినవాడు. ఈ సాధనలు ద్వైతభావం ఎంతకాలం అయితే ఉందో ఈ ఇతరమైనటువంటి సాధనలు ఎన్ని చేసినా కూడా ఇది అనవసరం. నీ లోపల స్థిరపడవలసింది ఏమిటి? నీవు పరమాత్మ యొక్క ప్రతినిధివి, నీకు పరమాత్మకి తేడా లేదు, నువ్వు పరమాత్మ స్వరూపానివే అనే జ్ఞానంతో ఉండడం అసలైంది కావాల్సింది. రైట్, ఓకే. తర్వాత వీటినన్నిటినీ నాకు అర్పించి, అంటే పరమాత్మకి అర్పించి జ్ఞానసిద్ధి పొందుతాడు.
అసలైన నిజమైన జ్ఞానం అప్పుడు కలుగుతుంది వాడికి. ఇన్ని వదిలేయాలి, కొన్ని పొందాలి, కొన్ని వదిలేయాలి. సో ఇవి చేసినప్పుడు అనవసరమైన బరువు తగ్గించుకుని లైట్ వెయిట్గా తయారు కావాలి. మనం ఉన్నది ఒకటే. సో మనం ఒంటి మీద ఇప్పుడు ఆ గుడ్డలు వేసుకున్నాం, ఆ బట్ట తప్పితే ఇంకేటి లేదు మనకి. లైట్ వెయిట్ కాదు. నువ్వు మామూలుగా వేసుకున్న డ్రెస్ ప్రకారం ఏం చేస్తావు? లోపల ఒక డ్రైర్, పైన బనీన్, మళ్ళీ ప్యాంటు, దాని మీద చొక్కా, వీలైతే స్వెటరు, ఏవో రకరకాలు ఒక అరడైన డ్రెస్సులు వేసుకుంటున్నావు. ఇప్పుడు యు ఆర్ లైట్ వెయిట్. సో సింప్లిసిటీ దేనిలో ఉంటుందో అది పరమాత్మ యొక్క స్వరూపం. ఓకేనా? ఆ విధంగా అతడు జ్ఞానసిద్ధి పొందుతాడు. అతడే ఆత్మవంతుడు, అనగా ఆత్మని తెలుసుకున్నవాడు వాడే. ఆత్మ అంటే పరమాత్మ. రైట్. తర్వాత ఉద్ధవా, జ్ఞానికి అభిష్టమైన పదార్థం నేనే. అంటే వాడికి ఇష్టమైన ఏదైనా ఉంది, జ్ఞానికి ఇష్టమైనది ఏదైనా ఉంటే ఎక్కడ పరమాత్మ ఎక్కడున్నాడు, పరమాత్మ గురించిన విషయం ఏమన్నా చెప్తావా అనేటువంటి, ఎప్పుడు చూసినా ఆయన గురించినటువంటి ప్రస్తావన, ఆయన గురించిన ఆలోచన, ఆయన గురించినటువంటి భజన ఇవి చేసుకుంటూ పెడతాడు. అందుకు వేరే ఇష్టం, వేరేవేనివి ఇష్టం కాదు అతనికి. ఏమండి? తర్వాత అతని సాధనా లక్ష్యం స్వర్గం. తర్వాత అపవర్గం కూడా నేనే. అలా పొందలేకపోవడం కూడా నేనే. స్వర్గం పొందాలనుకున్నా, స్వర్గం పొందలేకుండా ఈ లోకంలోనే ఉండిపోవాలన్నా రెండింటికి నేనే. ఎందుకని? నా అనుగ్రహం ఉంటే స్వర్గానికి వెళ్తాడు, నాకు ఆగ్రహం కలిగితే వాడు ఇక్కడే ఉంటాడు. ఆగ్రహం కలగడం అంటే ఏమిటి? నువ్వు అన్ని తప్పుడు పనులు చేసినప్పుడు ఆయనకి ఆగ్రహం వస్తుంది. ఏమండి? అదే. తర్వాత నన్ను వదిలి అతనికి ఏ పదార్థమో ఇష్టం ఉండదు. సో పరమాత్మకు సంబంధించిన తప్ప ఇంకా ఏవి చెప్తానన్నా, మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, మందు పార్టీ ఉంది, రమ్మన్నా ఎక్కడికి ఆయన రాడు. నాకు వద్దురా తండ్రి, ఆయన దగ్గర దొరికే అమృతం తాగుతాను నేను, ఇక్కడెక్కడ రానంటాడు. ఏ వస్తువును అతడు ప్రేమించడు. ఎందుకని? ఒక వస్తువును మనం ప్రేమించాం, వస్తువో ఒక మనిషినో, దాంతో మమేకం అయిపోతాం. దాంతో ఏమవుతున్నాం? మనం పరిమితం అయిపోతున్నాం. అర్థమైందా? ఉన్నది ఇప్పుడు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఉంటారు. ఎందుకని? ఈ శరీరం వచ్చాక ఆ సంబంధాలన్నీ వచ్చినాయి కదండి. ఈ శరీరం వెళ్ళిపోయాక ఆ సంబంధాలు ఏమవుతున్నాయండి? మనకి తెలియదండి కదా. కానీ ఉన్నాయి ఆ సంబంధాలు. ఎందుకని? మనం జీవుడుగా ఉండి మనం ఎప్పుడు ఉన్నాం. మళ్ళీ మనం జన్మ తీసుకున్నప్పుడు ఈ మన సంబంధంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మనకి ఏదో ఒక బంధుత్వంలో మన దగ్గరికి వస్తారు. రహస్యం అది. ఆయన యోగిరాజ్ అని ఉన్నారు కదా, లహరి మహాశయ, క్రియాయోగాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు. ఆయన కనుక్కుని యోగం చేసిన తర్వాత కనుక్కున్న రహస్యం ఏంటంటే, ఆ జన్మలో ఆ యోగిరాజుగా ఉన్నప్పుడు ఆ జన్మలో ఉన్న భార్య కిందటి జన్మలో ఆయనకి సోదరి. అదేమిటండి సోదరని అనుకోకు, పిచ్చిమోహం. ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు. అర్థమైందా? అట్లా ఉంటుంది. అందుకని ఒక గూటి పక్షులను ఒక దగ్గరికి చేరతాయని మనకు సామెత ఉంది కదా. అట్లా మనతో దగ్గర సంబంధాలు ఉన్నవాళ్లే మనతో రకరకాలైనటువంటి బంధుత్వాలతో మన దగ్గరగానే ఉంటూ ఉంటారు. సో నీ తండ్రిగా వచ్చినవాడు నీకు సంబంధం ఉన్నాడు, నీ కొడుకుగా వచ్చినవాడు నీకు సంబంధం ఉన్నాడు, నీ అమ్మగా వచ్చిన ఆవిడతో నీకు సంబంధం ఉంది, నీ చెల్లెలుగా వచ్చిన ఆవిడతో నీకు సంబంధం. నా అనుమానం లేదు. అర్థమైందా? ఏమీ సంబంధం లేకుండా ఆవిడ వచ్చి నీతో చేరరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత జ్ఞాన విజ్ఞాన సంపన్నులైన మహాత్ములే నా యొక్క వాస్తవిక స్వరూపం తెలుసుకోగలుగుతారు. అంటే జ్ఞాన విజ్ఞాన సంపన్నులు. చూడండి, జ్ఞానం అంటే ఇందాకేమనుకున్నాం మనం? బయట నుంచి పరోక్షం, బయట నుంచి తెచ్చుకున్నటువంటి జ్ఞానం, ఒక అవగాహన. విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానం, అది విజ్ఞానం. ఈ రెండిటికి సంపన్నులు అంటే బాగా ఆస్తిపరులు. వాడి దగ్గర ఏమున్నాయంటే జ్ఞానం విజ్ఞానమే ఉంది, ఆస్తులు పాస్తులు లేవు. అర్థమైందా? సో అటువంటి మహాత్ములే నా యొక్క వాస్తవిక రూపాన్ని తెలుసుకోగలరు. అంటే నామరూపాలు లేకుండా అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవాలంటే నీకు జ్ఞానము విజ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే జరుగుతుంది. అంటే అనుభవం లేకుండా నీకు పరమాత్మ దొరకడు. అర్థమైందా? రైట్. కనుక జ్ఞానపురుషులు అంటే నాకు చాలా ప్రియం. భగవంతుడు ఎవరిని బాగా ఇష్టపడతాడు? ఆయన గురించి తెలుసుకుని ఆయన స్వరూపాన్ని అనుభవించేవాడి గురించి తెలుసుకుంటాడు. అందుకే భగవద్గీతలో మనకు చెప్తాడు, సృష్టి అంతా నేనే చేశాను. ఒక ప్రాణి పట్ల నాకు ప్రేమ కానీ, ఒక ప్రాణి పట్ల కోపం కానీ ద్వేషం కానీ నాకు లేవు.
అన్నీ వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళు వచ్చి ఆ జన్మలు ఎత్తుతున్నారు. వాళ్ళకి ఆధారంగా మాత్రం నేనున్నాను. ఎందుకంటే వాని శరీరంలో నేను లేకపోతే వాడు బతికుండే అవకాశం లేదు. అంతవరకే నా డ్యూటీ. ఏనా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ కరెంట్ ఉంది. కరెంట్ ఉండబట్టి మైక్ పనిచేస్తోంది, కెమెరా పనిచేస్తోంది, ఆయన రికార్డింగ్ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. కానీ కరెంటు దేనికన్నా కనబడుతోందా? లేదు. కానీ కరెంట్ లేకుండా ఇవన్నీ నడుస్తాయా? నడవు. కాబట్టి పరమాత్మ యొక్క ఉనికి కూడా అంతే, ఎవరికీ కనపడ్డు, కానీ అన్నిటికీ ఆధారంగా ఆయనే ఉంటాడు. తర్వాత మనం చేసే పనులతో ఆయనకి సంబంధం లేదు. అర్థమైందా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకంటే దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, అది తప్పు. పని చేస్తున్నప్పుడు ఆలోచన మన మానసిక విధానంతో పాటు మనం పనిచేస్తున్నాం తప్ప పరమాత్మకు దాంతో సంబంధం లేదు. ఓకే, రైట్. తర్వాత సరిగ్గా కనుక జ్ఞానపరుషులు అంటే నాకు చాలా ప్రియం. అట్లాంటి వాడంటే నాకు చాలా ఇష్టం అండి. భగవద్గీతలో అదే చెప్తాడు, ఎవడైతే నన్ను గురించి ఆలోచిస్తున్నాడో వాడి గురించి మాత్రం నేను ఆలోచిస్తా. మిగతా సృష్టిలో ఉన్న వాళ్ళందరితో నాకు సంబంధం లేదు. వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. జ్ఞానులు జ్ఞానం ద్వారా నన్ను నిరంతరం తన అంతఃకరణలో ధారణ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి అంతఃకరణ అంటే? చెప్పాను 4: మనసు, బుద్ధి, చిత్తం, అహం. ఈ 4టిలో కూడా సంపూర్ణంగా పరమాత్మను గురించి ఆలోచన. అనగా ఒక్కసారి వివరణ చెప్తాను. బయట విషయ వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో, ఏవో కనపడేవి చాలా వస్తువులు. టీవీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఉన్నాయి. మందు సీసాలు ఉన్నాయి, మాంసం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవి చూడగానే నువ్వు ఈ ఇంద్రియాలతో దాని పట్ల పడిపోయి వెళ్ళిపోతూ ఉన్నంతకాలం ఈ అంతఃకరణలో ఉన్నవి కూడా వాటి వైపుకే లాగుతాయి నిన్ను. అర్థమైందండి? కాకుండా నువ్వు ఎప్పుడైతే అంతఃకరణలో గట్టి నిర్ణయం చేసుకున్నావో ఆ బయట నుంచి వచ్చిన దానివల్ల కూడా నువ్వేం ఊగిపోవటం జరగదు. అందుకని ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తారని చెప్తున్నాడు, అంతఃకరణ నిండా కూడా ఆయన్ని ధారణ చేసుకుని ఉంటారు. అంటే భగవంతుడిని నింపేసేస్తారు. వాడికి ఇంకో సబ్జెక్ట్ ఉండదు వాడి దగ్గర. అటువంటి వాడంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు. ఓకే, రైట్. తర్వాత తత్వజ్ఞానం లేశమైన అంటే చాలా తక్కువైనా లభిస్తే కలిగే సిద్ధి, ఏ ఉత్తమమైనటువంటి స్థితి వస్తుందో అది జప తప తీర్థాటనల వలన కానీ, అంటే మామూలుగా జపం చేయటం, తపస్సు చేయడం, తీర్థయాత్రలు చేయటం, నదుల్లో మునిగి రావటం, ఇవన్నీ ఆ నదులను చెడగొట్టడం తప్ప మన పుణ్యం పాపం పోయేదేం లేదు. అర్థమైందా? పాపం ఎక్కడుంది? మన లోపల ఉంది. స్నానం ఎక్కడ చేస్తున్నావు? బయట చేస్తున్నావు. గుర్తు తెలుసుకోండి మీరే ఒకసారి. అలానే స్నానం చేయొద్దంటలా. పుణ్యనదీమ తల్లి దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం కోరుకోవాల్సిందంటే, అమ్మా నేను ఈ శరీరంతో చేస్తున్నా, శరీరంలో ఆధారంగా ఉన్న మా జీవుణ్ణి, నా పరమాత్మని, మమ్మల్ని కాపాడు తల్లి అని అక్కడ ఆవిడికి దండం పెట్టుకురా. అప్పుడు జరుగుతుంది పని. నేను ఎవరెవరికి నమస్కారాలు చేయాలో మనం మాట్లాడుకున్నాం కదా, అది చెప్పాను. ఆ కథ మీకు వినిపించి మీరున్నారా లేదా? ఎవరికి నమస్కారాలు చేయాలి, అందరికీ మన బాధ్యత ఏమిటి అని చెప్పి నిన్న మీరు లేరేమో, పొద్దున పూట చదివాను అనుకుంటాను. ఓకే. తర్వాత దాన ధర్మాల వలన కానీ, ఈ తపస్సుల వాటి కానీ ఏం లాభం లేదు. దాన ధర్మాలు చేయడం వలన లాభం లేదు. అంతఃకరణ శుద్ధి, ఉత్తిగా అంతఃకరణ శుద్ధిగా పెట్టుకున్నాను అనటం వల్ల కూడా లేదు. దాన్ని తీసుకెళ్ళి అంతఃకరణ తీసుకెళ్ళి పరమాత్మలో పెట్టినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఏ సాధనలను తత్వజ్ఞానానికి సాటి రావు. అంటే ఇన్ని రకాల సాధనలు చేసిన తర్వాత ఫైనల్గా మన రిజల్ట్ ఏమిటి కావాలి అంటే, పరమాత్మ యొక్క స్వరూపం నాకు తెలియదు. తత్ ప్లస్ త్వం, అది నేను అనేది అనుభవపూర్వకంగా నీకు తెలియాలి. ఊరికే కూతురు నువ్వు మాట్లాడచ్చు, గురుగారు నేను భగవంతుడేనండి, భగవంతుడి స్వరూపాన్ని అని మాటలు దొల్లించడంలో మనమేం తక్కువ వాడం కాదు. అర్థమైందనా? కానీ అనుభవపూర్వకంగా నువ్వు భగవంతుడు ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు, అది చెప్పగలవా 5 నిమిషాలు నాకు? అప్పుడు తెలుస్తుంది నీకు నిజంగా బాగా సాక్షాత్కారం ఉందా లేదా. సో ఆ తత్వజ్ఞానం వచ్చే వరకు ఏ సాధనలు చేసినా ఉపయోగం లేదని, అంటే ఉపయోగం లేదంటే చేయొద్దని కాదు నాన్న, దయచేసి వినండి. సాధనలు చేసి ఊరుకోవద్దని చెప్తున్నాడు. దానిలో అంతరార్థం పట్టుకోవాలి. అరే నాన్న అది ఊరికే తిరుపతికి వెళ్ళిపోయి గుండు కొట్టించేసుకుని గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏం రాదురా తండ్రి, అలా అని కొట్టద్దని అంటలేదు. అర్థమవుతుందా? కొబ్బరికాయ కొట్టాక కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నావు ఆలోచించండి. ఎవరన్నా అడిగి తెలుసుకోండి. కొబ్బరికాయ కొట్టమంటంలో ఉద్దేశం ఏంటి, తిరుపతికి వెళ్ళా గుండు కొట్టించుకోమంటంలో అర్థం ఏంటి, దయచేసి ఇవి తెలుసుకోండి, ఈ అంతరార్థం తెలుసుకోండి. అప్పుడు నువ్వు పరమాత్మకు దగ్గర అవుతావు. ఏదో అందరూ పోతున్నారు,
మనం కూడా పోదాం, గుండు కొట్టించుకోదాం, వచ్చేద్దామంటే అయిపోయిందా? అది అయితే ఉపయోగం లేదు. నీ గుండెలు మళ్ళీ బొచ్చు వస్తుంది, మన గుండాలు మామూలుగానే ఉంటాయి. రహస్యం ఏమిటి అది తెలుసుకోవాలి. ఓకే, సో ఏ సాధనలను తత్వజ్ఞానానికి సాటి రావు. కాబట్టి నా ప్రియమైన ఉద్ధవా, నీవు జ్ఞానంతో కూడిన ఆత్మస్వరూపం తెలుసుకో. అంటే నీవు సాధన ద్వారా నీ ఆత్మజ్ఞానం తెలుసుకొని నా స్వరూపం తెలుసుకో. అంటే నేను ఎక్కడున్నాను, ఎట్లా ఉన్నాను, ఎలా నీలో ఉండి అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాను సృష్టి అంతా, అది తెలుసుకో నువ్వు. తదుపరి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై, అంటే అప్పటికి చూసారా 2 వచ్చేసినాయి. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై భక్తిభావంతో నన్ను భజిస్తుండు. సో ఈ 2 వచ్చినా కూడా నువ్వు భక్తిని విడిచిపెట్టడానికి వీల్లేదు. అంటే అర్థం ఏమిటి? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ మనకేదో జ్ఞానం కలిగింది, కలిగేటప్పటికి మనకు దాంతోపాటు అహంకారం కూడా వస్తుంది. మీకు చెప్పాను ఆ కథ. వాడు వాడి పేరు ఏదో గుర్తు రావట్లేదు, ఉద్దాల కూడా ఏదో మరి ఏదో, వాడు తపస్సు చేసుకుంటున్నాడు చెట్టు కింద. చెప్పాను కదా చాలాసార్లు. తపస్సు చేసుకుంటూ ఓ రోజు ఏమైంది, వీడు మంచి తపస్సులో ఉండగా ఒక కాకి ఆ చెట్టు మీద కూర్చొని రెట్టేసింది, లెట్రిన్ వేసేపటికి వీడు నా మీద వేస్తావు అని ఇట్లా పైకి చూశాడు. చూసేపటికి అది కాలి వీడి తపస్సు యొక్క శక్తికి. సో దాంతో వీడికి ఏం అభిప్రాయం వచ్చిందంటే, ఓహో నా దగ్గర చాలా శక్తి ఉంది, ఆత్మసాక్షాత్కారం అయిపోయింది, నాకు పవర్స్ వచ్చినాయని కాస్త గర్వంలోకి వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత మామూలుగా ఆ రోజుల్లో సన్యాసులు ఏంటి, భిక్ష చేసుకుని తినాలి. సో భిక్ష కోసం ఒక ఆవిడ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ అప్పట్లో వాళ్ళు పెట్టేవారు తల్లులు అందరూ కూడా. తండ్రి ఆగు నీకు అన్నీ వేసుకొస్తానని చెప్పి, స్వయం పాకం కదా, అవన్నీ తయారు చేసి వండినవి అయితే వండినవి పెట్టేవాళ్ళు, లేకపోతే పచ్చివి అయితే పచ్చివి ఇచ్చేవాళ్ళు, బియ్యమును కూరగాయ అట్లా విడిగా. సో అది ఆవిడ సర్దుతూ ఉండగా బయట నుంచి భర్త వచ్చాడు. వచ్చేవాడికి ఈ చాట బయట పక్కన పెట్టింది. ముందు వెళ్ళిపోయి భర్తకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, కాళ్ళు తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చి, కూర్చోబెట్టి ఆయనకి మజ్జిగ ఇచ్చి, ఆయనకి విసనకర్రతో 2 నిమిషాలు విసురుతోంది. ఇక్కడ మన గురువుగారు అసలే పైన ఎక్కున్నాడు కదా, కాకిని చంపి మంచి దిట్టంలో ఉన్నాడు. ఉండి ఈయన ఏం చేశాడంటే కోపం వచ్చింది. ఏమమ్మా, నేను ఇక్కడ భిక్షకు వచ్చి నుంచుని ఉంటే ఎండలో నువ్వు అవన్నీ చేస్తున్నావు, నన్ను వదిలేసి, ఏమిటి నా సంగతి ఏమో తెలుసా నీకు అని ఒక ధమ్కి ఇచ్చాడు. ఇస్తే ఆవిడంది, నాన్న నేను ఆ చెట్టు మీద కాకిని కాదు కాలి చచ్చిపోవడానికి, నోరు మూసుకుని నుంచోమని చెప్పి. వెంటనే వీడి కింద కారిపోయింది. నేను కాకిని దంచిన సంగతి ఆవిడికెడ తెలిసింది, అది ఎక్కడో నేను అక్కడ ఊళ్ళో ఊరి బయట చేస్తే ఈవిడికెడ తెలిసిందని అప్పటికి తగ్గాడు. ఒక దెబ్బతో గ్యాస్ పోయింది. అర్థమైందా? కౌశికుడు. సో గ్యాస్ పోయి నుంచున్నాడు ఇక ఆవిడ వచ్చేవరకు. అప్పుడు భర్తకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చి భిక్ష పెడుతుంది. భిక్ష పెట్టి అప్పుడు చెప్తుంది ఏమనంటే, నీకేదో ఒక చిన్నపాటి సిద్ధి కలిగిందని చెప్పి నువ్వేంతో అంతా తెలిసిపోయిందని అనుకుంటున్నావా, నీకు తెలిసింది ఎంట్రుకొంత కూడా లేదు, నువ్వు నోరు మూసుకో, నువ్వు బ్రాహ్మణ జన్మ ఎత్తి ఇటువంటి అహంకారానికి వస్తున్నావు, ఇది చాలా తప్పు, నీకు ఉండకూడని లక్షణం ఇది. కాబట్టి నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి. అందుకని పలానా ఊళ్ళో ఒకడున్నాడు ధర్మవ్యాధుడని, వాడి దగ్గరికి వెళ్ళి శిష్యర్కం చేయమని చెప్పి. వాడెవడు? మాంసం నరికేవాడు. అర్థమైందానా? సరే ఆ కథ తర్వాత వదిలేద్దాం, ఇప్పుడు మనకు అనవసరం. నేను చెప్పేది ఏమిటంటే, దయచేసి నువ్వు భక్తిభావంతో నన్ను భజిస్తూ ఉండు అని చెప్పాడు. అంటే నువ్వు తెలిసిందనే గర్వం నీలో రాకూడదు. విద్య వినయమునొసగు అనగా, ఒక విద్య నీకు కలిగితే దానికన్నా ఎక్కువగా నీ దగ్గర వినయం రావాలి. ఓయ్ నేనెవడో తెలుసా అని అన్నావంటే నీకు ఏ విద్య రాలేదని అర్థం, నువ్వు పరిపూర్ణంగా అహంకారంలో ఉన్నావనే అర్థం. ఈరోజు ప్రపంచం అంతా నడుస్తుంది దాంతోనే. ఏమండి? సో ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు ఆయన చెప్పేదాని పద్ధతి ప్రకారం. ఓకే, రైట్. తర్వాత కాబట్టి నువ్వు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు అయిన తర్వాత కూడా ఖచ్చితంగా భగవంతుడి యందు భక్తితో ఉండు. ఎందుకంటే నాన్న, ఆయన మన లోపల ఉన్నంత వరకే మనం బతుకుంటున్నాం తండ్రి. ఆయన ఇక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయిందంటే దేనికి పనికిరాని శవం అయిపోయింది. సో ఆయన లోపల ఉంటేనేమో నువ్వు శివుడివి. అర్థమైందా? ఆయన బయటికి వెళ్ళిపోతే శవం.
ఈ తేడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన లోపల ఉన్నంత వరకు మనం ఏ డ్యాన్స్ ఆడినా మంచి డ్యాన్స్ ఆడమంటున్నాడు. క్యాబరే డ్యాన్సులు ఆడొద్దు, మంచి డ్యాన్స్ ఆడమంటున్నాడు ఆయన చెప్పేది. ఓకేనా? రైట్. తర్వాత ఋషీశ్వరులు, మునీశ్వరులు, యోగీశ్వరులు జ్ఞాన విజ్ఞాన యజ్ఞం చేసి అంతఃకరణలో నన్ను అన్ని యజ్ఞాలకు అధిపతిగా నిశ్చయించుకొని ఆత్మారాధన గావించి పరమపదం పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా యోగీశ్వరులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు వీళ్ళందరూ కూడా యజ్ఞాలు చేశారు. అంటే ద్వాపర యుగంలో ఈ యజ్ఞాలు చేయడం అనేటువంటి క్రతువులు చేయడం చాలా ఎక్కువగా ఉండేది, అందరూ చేసేవాళ్ళు. అయితే కామ్య కోరికలు అంటే మనకు కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి యజ్ఞం చేసేవాళ్ళు. ఏనా ఆత్మజ్ఞానం కోసం కూడా యజ్ఞం చేసేవాళ్ళు. మనులు వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానం కోసం చేసేవాళ్ళు. కృతజ్ఞతాభావంతో పరమాత్మ నన్ను కరుణించు, నీ దగ్గరికి తీసుకెళ్ళు అని కోరిక తప్ప నాకు బంగళా ఇయ్యి, 2 కొడుకుల్ని ఇయ్యి, 2 పెళ్ళాలని ఇవ్వి అడగడానికి మాత్రం వాళ్ళు చేయలే. దానికి కూడా ఉన్నాయి యజ్ఞాలు, లేకపోలా. ఏమండి? సో వేదం 1,00,000 మంత్రాలు ఉంటే 96,000 మంత్రాలు అన్నీ కూడా కర్మకాండకు సంబంధించిన వాటిగా ఉన్నాయి. ఒక 4,000 మంత్రాలు మాత్రమే వేద అంతం. అసలు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం, మార్గం ఎట్లా, ఏ సాధన, ఇవన్నీ దాంట్లో వస్తాయి. ఇప్పుడు మనం ఆ 4,000 మంత్రాలలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు 96,000 అవి ఉన్నాయి కదా అని వాటి వెనకాడదామని అనుకుంటే నువ్వు కిందకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. నువ్వు ఎక్కాల్సిన మెట్లన్నీ ఎక్కేసి మనుష్య జన్మకు వచ్చేసావు, ఇంకా నువ్వు వాటి గురించి ఆలోచించకు. పై మెట్టుకు వెళ్ళే పని ఏందో అది చూసుకో. కింద మెట్లు ఎక్కి వచ్చేసావు నువ్వు పైకి, ఇంకా కింద మెట్లతో నీకు పని ఏంటి? నువ్వు మళ్ళీ కింద పడిపోదాం అనుకుంటే తప్ప కింద మెట్లతో నీకు పని లేదు. అవునా కాదా? అందువలన ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు కింద మెట్లతో అవసరం మనకి తీరిపోయింది. సో పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఓకే, అది సంగతి. ఆ విధంగా చేసిన వాళ్ళు పరమపదం నన్ను పొందుతున్నారు అంటున్నాడు. ఆయన ఉండే స్థలం పరమపదం. సో ఆ పెద్ద లోకంలోకి వెడతాం సూక్ష్మ జీవుల్లాగా బీజ రూపంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 రకాలైనటువంటి క్రియలు మనకు జరుగుతాయి. ఏమిటి? సాలోక్య అంటే ఆయన ఉండే లోకంలో ఉండేటువంటి అనుమతి దొరుకుతుంది. కేటగిరీలు నానా. సాలోక్య, తర్వాత సామీప్య, ఆయనకి దగ్గరగా అంటే క్లోజ్గా గురువుగారి దగ్గరగా ఉండి పనిచేసేవాళ్ళు. సామీప్య అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి. తర్వాత సాయుజ్య, ఆయన్ని పొందినవాళ్ళు. ఇక ఆయన స్వరూపం పొందాక వాడికి ఏమీ లేదు, ఇంకోటి ఏదో ఉంది. 4 మొత్తం: సామీప్య, సాలోక్య, సాయుజ్య, ఇంకొక 4వది ఏదో ఉంది. సో ఈ విధంగా నువ్వు అక్కడ పరమాత్మ లోకంలో కూడా ఉంటావు, మళ్ళీ కిందకి జన్మకి రావు. ఇది మాత్రం ఖాయం. అర్థమైందా? అది ఓకే. ఈ విధంగా ఉంటాం. తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అనే 3 వికార సమిష్టియే ఈ శరీరం. అంటే ఇప్పుడు మన శరీరానికి 3 రకాలైనటువంటి బాధలు ఉన్నాయి. ఒకటి ఆది భౌతిక అంటే శరీరానికి కలిగే తపన, బాధలు, రుగ్మత, ఏదన్నా బాధలు, ఏమండి, శరీర సంబంధమైనటువంటివి. ఇది ఆది భౌతిక. ఆది దైవిక అంటే పైన మరి దేవతలు ఉన్నారు కదండి. ఇప్పుడు మనం మానవులు ఉన్నాం, దేవతలు ఉన్నారు, పైన పరమాత్మ ఉన్నాడు కదా. సో 3 ఈ 3 లెక్కలకి శరీరానికి సంబంధించిన వచ్చిన వాటిని ఆది భౌతిక అంటారు. దేవతల్ని ఏదైనా మనం తప్పు చేసాం, ఎవరికి ఏమీ పెట్టాం, చేయి విదిలించట్లేదు, దేవతలకు ఎవరికైనా మనం ఏమన్నా ఆఫర్ చేస్తున్నామా? ఏం లే. గుళ్ళో కడతాం, ఏమండి, ఆ సంవత్సరానికి ఒకసారి గుడి ఓపెన్ చేస్తాం, గుడ్డగా అమ్మగారు కట్టేసి ఒక మేకను నరికేస్తాం, తలుపేసేస్తాం. 365 రోజులు ఆవిడ ఆహారం లేకుండానే ఉండాలి. ఏం పని అండి మన భక్తి అంతమంది? ఆలోచించండి తండ్రి. అలా నిన్ను ఒక ఇంట్లో వారం రోజులు నీకు అన్నం పెట్టుకుని రట్టి పెడితే నువ్వు ఉంటావా? మరి అన్ని విధాలుగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, ప్రాణాలు ఆవాహన చేసి, అక్కడ విగ్రహాన్ని ప్రాణజీవిగా తయారు చేసి కూర్చోబెట్టి ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు అని చెప్తే మేము పనికి రావట్లేదు.
మేము ఇక్కడ అమ్మవారు పెట్టినప్పుడు మేము చెప్పాము, అది మీరు అక్కడ నరుకులు చేస్తామంటే మేము రామని చెప్పి. ముందు లేదన్నారు, మేము వెళ్ళాం, అయింది, పూజలు జరిగినాయి. మరోజు పొద్దునే బర్రను కోసారు 3 మేకలను 4 గొర్రెల్ని. అంటే నేను నిందించడం లేదు నాన్న, కానీ అది విధానం కాదు. మరి తర్వాత సంవత్సరం వరకు మీరు ఆ దిక్కు చూస్తారా మీరు? అంటే వాళ్ళు ఏమవ్వాలి? మరి మీరు కూడా సంవత్సరానికి ఒకసారి అన్నం తినచ్చుగా. ఏమండి, రోజు 3 సార్లు ఎందుకు తింటారు? ఆలోచించండి ఒకసారి. మనతో పాటు సమానంగా మన ప్రాణాలు వాళ్ళకి ఆ రాయికి లేదనుకున్నా నీవు మంత్రయుక్తంగా ఎన్నో రకాల పూజలు రేపు చేస్తాము చూడండి. 3వ తారీఖు నుంచి మీరు చూద్దరు కానీ దీక్షలో ఉండి ఒక్కొక్క దేవతా విగ్రహానికి ఎంత శక్తి మేము తీసుకొచ్చి దానికి చేసి పుష్టి చేసి దాన్ని సంపుటీకరణ చేస్తాము. అప్పుడు కానీ అది కూర్చోడానికి అక్కడ దానికి శక్తి రాదు. కింద యంత్రం వేస్తాం, మంత్రయుక్తమైనటువంటి యంత్రం, నవపాషాణాలు, నవ ధాన్యాలు, తర్వాత నవరత్నాలు, ఇన్ని వేసి దాన్ని చేసి శక్తి తీసుకొచ్చి పెడతాం అక్కడ. అక్కడ నువ్వు కూర్చోబెట్టి మేలకుండా సంవత్సరానికి ఒకసారి నీ ముఖం చూస్తానంటే ఏం లెక్కండి? ఇది కరెక్ట్ కాదు. నా మాట వినండి. నేను ఎవరిని నిందించడంలా, మీకు నిజం తెలియడానికి నేను చెప్తున్నాను అంతే. అది పద్ధతి కాదు. మీ ఇంటికి వచ్చిన చుట్టాన్ని అట్లాగే భూకా పెడతారా? అది గుర్తుపెట్టుకోండి. ఇంక మీ ఇష్టం. తర్వాత అంటే వాళ్ళు దేవతలని మేము దండం పెట్టాలా? వాళ్ళు మంచిగా మన చూడాలని మనం మొక్కాలా? కానీ వాళ్ళకి మాత్రం మనం ఏం చెయ్యం. ఏ న్యాయం అండి ఇది? వినండి దయచేసి, ఒకసారి మీ ఆలోచనతో ఆలోచించండి. రైట్, ఓకే. తర్వాత కాబట్టి ఆది భౌతిక, ఆది దైవిక దేవతలందరినీ వాళ్ళ ద్వారా వచ్చే కష్టాలు. తర్వాత ఆధ్యాత్మిక, మన మనస్సుకి భగవంతుడి ద్వారా, అంటే మనలో ఉన్నటువంటి 3 శరీరాలు ఉన్నాయి. ఈ 3 అవి ఏమిటి? స్థూల శరీరం, ఇదిగా ఇప్పుడు కనపడేది. సూక్ష్మ శరీరం, ఇది ఆది దైవిక, అంటే లోపల ఉన్నటువంటి మనస్సు, అంతఃకరణ, ఇవన్నీ కూడా దేవతల స్వరూపాలు. వాటికి స్వయంగా చెలించే శక్తి ఉంది. ఈ శరీరానికి స్వయంగా చెలించే శక్తి లేదు. లోపల నుంచి ఆర్డర్ వస్తే ఈ శరీరం కదులుతుంది. అవునా కాదా? నువ్వు నడుస్తుంటే లోపల నుంచి ఆజ్ఞ వస్తేనే నీ శరీరం నడుస్తుందన్నా. కాబట్టి ఇది జడం, అదేమో చలనం కలిగింది. అసలు వీటి రెండిటికి శక్తినిచ్చే ఇందులో ఉన్న కరెంట్ లాగా వేరే పరమాత్మ ఉన్నాడు. అక్కడ నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి కారణ శరీరం అని ఉంది. ఆ కారణాల వలన నువ్వు ఈ జన్మకి, ఈ జన్మలో ఈ మనిషిగా, ఈ తల్లిదండ్రులకి, ఈ ఊరిలో పుట్టడం జరిగింది. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది నీకు. ఊరికే నువ్వు గాలిలోంచి రాలేదు. అర్థమైందా? సో ఈ 3 రకాలు కలిగే వికారాలు వికారాలంటే మార్పులు ఎవరికి ఉన్నాయి? శరీరానికి ఉన్నాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. వికార సమిష్టియే శరీరం. ఈ శరీరం నిన్ను ఆశ్రయించి ఉంది. నువ్వు శరీరాన్ని ఆశ్రయించకూడదు. అదే చెప్పేది ఇప్పుడు. శరీరం నిన్ను ఆశ్రయించింది అంటే ఏమిటి? లోపల దాన్ని వాడుకునే శక్తి నీ దగ్గర ఉంది. నువ్వు ఇట్లా కూర్చో, యోగం చేయి, మంచిగా ఉండు, అబద్ధాలు ఆడకు అని నువ్వు లోపల నుంచి చెప్పాలి దానికి. అది చెప్పినట్టల్లా చేస్తుంటే ఆయన భగవద్గీతలో ఏ మాట చెప్తాడు? మీకు పని చేయడానికి నౌకర్లాగా 5 ఇంద్రియాలని 6 మనస్సుని మీకు ఇచ్చాను. కానీ మీరు తెలివి తక్కువగా ఈ 6టికి బానిసలైపోయి అవి చెప్పినట్టల్లా ఆడుతున్నారు. మీరు నన్ను మర్చిపోతున్నారు. మీరు ఏనాటికి నన్ను చేరలేకపోతున్నారు అని చెప్పాడు భగవద్గీత. అదే పాయింట్ ఇక్కడ కూడా చెప్తున్నాడు. అర్థమైందన్నా? తప్ప ఎవరిలో ఉంది? ఇప్పుడు నీకు అన్నీ ఇచ్చాం బేటా, అన్నీ చేసుకోవడానికి ఇచ్చాం, తుపాకీ ఇచ్చాం, గుర్రం ఇచ్చాం, ఎగరటానికి అన్నిటికీ చేసాం. నువ్వు దాన్ని వాడుకోవడం నీ జాత కాబట్టి ఎవడు తప్పు? ఇది మాట్లాడుతున్నాడు. కాబట్టి శరీరం నిన్ను ఆశ్రయించింది కాబట్టి నువ్వు చెప్పినట్టు అదే వినాలి, అంతేగాని అది చెప్పినట్టు నువ్వు వినకూడదు. అర్థమైందా? ఇది మొదట లేదు, చివరిలో ఉండదు. మొదట నువ్వు రాకముందు మా రాజుగారు ఉన్నాడు. రాజుగారు ఈ భూమి మీద పుట్టకముందు రాజుగారు ఉన్నాడా? ఏదో రూపంలో ఉన్నాడు, అది ఎవడికి తెలియదు. వచ్చాక పెరిగిన తర్వాత ఇప్పుడు రాజుగారుని మనం అందరం పిలుస్తున్నాం. సరే, ఇంకో 50 ఏళ్ళు బతుకుతాడు అనుకుందాం. తర్వాత ఈ శరీరం వెళ్ళిపోతుందా లేదా? నువ్వు నీ పేరు చెప్పాను అనుకోక, నా పేరు చెప్పకూడదు, నేనే చెప్తున్నాను కనుక నా పేరు చెప్పలే, అంతే. అర్థమైందా? ఈ తర్వాత రాజుగారి శరీరం వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజుగారు పోయినట్ట, శరీరం పోయినట్ట. అది ఆ పాయింట్ గుర్తెట్టుకోండి. శరీరం పోతుంది అంతేగాని మనం పోవటల్లా. నువ్వు ఎక్కడికి ఎడుతున్నావు?
మంచి మార్గంలో ఉన్నావా స్వర్గానికి కొంత లోకానికి ఆలోచించే అవకాశం వస్తుంది అనుభవించడానికి. చెడ్డ పనులు చేసావా కిందకి వెళ్ళిపోతావు, పాపాలు అనుభవించాలి, కర్మలు అనుభవించాలి. లేదు పరమాత్మ మార్గంలోకి వెళ్ళిపోయావా మళ్ళీ జన్మ లేకుండా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ 3 చాయిస్లు ఇక్కడ మానవ జన్మలోనే ఉన్నాయి, ఇంకో జన్మలో లేవు. అందుకోసం మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనది. దీన్ని వృధా చేసుకోకండి. ఏది కనబడితే అది తిని, ఏది కనబడితే అది తాగి మనం వృధా చేసుకుంటే ఎటు కాకుండా పోతున్నాను. ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వస్తుంది? భగవంతుడు ఉన్నారనేటువంటి విశ్వాసానికి మీరు ఒక మార్గాన్ని ఎన్నుకుని ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి నీకు చెప్పాలి. ఏమీ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడికి నేను చెప్పను, నాకు అనవసరం అది. ఎందుకంటే వాడిని మార్చడం అనవసరం. చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. దోవలో ఉన్నవాడికి ఇంకా పైకి మంచి వెళ్ళడానికి నేను చెప్పాలి. నాన్న ఇది కాదురా, ఇంకా చేయరా, ఇంకా చేయరా, ఇంకా చేయరా. 70 మార్కులు వచ్చినవాడిని 80 కోసం ప్రయత్నం చేయమనాలి, 80 వచ్చినవాడిని 85కి ప్రయత్నం చేయమనాలి. అట్లా ఎంకరేజ్ చేయాలి మనం, మోటివేట్ చేయటం అంటాం. అర్థమైందా? తోవలో ఉన్నారు, ఇంకా ముందుకెళ్ళాలి మంచిగా, కొన్ని వదిలేద్దాను నాన్న, ఇంకా ముందుకెళ్ళచ్చు. ఈ విధంగా చెబుతూ వచ్చిన కొద్ది మందిని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది మనం చేయాల్సిన పని కదా. ఓకే రైట్. తర్వాత ఇది మొదట లేదు చివరిలో ఉండదు, కేవలం మధ్యకాలంలో కనిపిస్తుంది. అనగా నువ్వు పుట్టి ఉన్నంతకాలం కనపడుతుంది, తర్వాత అవుట్. తర్వాత కనుక దీనిని ఇంద్రజాలకుని గారడీ ఆటతో సమానంగా భావించవచ్చు. మనం చిన్నప్పుడు గారడీ వాడు చేస్తున్నాడుగా, ఇట్లా అనగానే చేతుల నుంచి రూపాయి బిళ్ళలు కింద పడుతుంటాయి, మనకేం అందవు, ఊరికే కనపడుతూ ఉంటాయి. సో అలాగే ఈ శరీరం కూడా పరమాత్మ గారడీ ఆట ఆడించినంతసేపు ఈ శరీరం కనపడుతుందండి, తర్వాత ఉండదు, శరీరం మాయమైపోతుంది. ఇది మాయానాటకం. ఇక్కడ ఆపేద్దామా? మాయానాటకం. దీనికి ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తాను. దీనికి ఈ శరీరానికి జన్మ అంటే పుట్టుక, స్థితి అంటే బతుకుంటాం. ఓకేనా? ఎందుకంటే రోజు అమ్మ పాలు ఇవ్వటం, మనం బయట ఆహారం తినడం, ఏది జరుగుతుంది కదా, స్థితి. తర్వాత వృద్ధి, బాగా 12 అంగుళాలు ఉన్న పిల్లాడు 6 అడుగులకు పెరుగుతాడు. 12 అంగుళాలు ఎక్కడ, 6 అడుగులు ఎక్కల. ఇది తిని బాగా తిని పెద్దగా తయారవుతాం. ఓకే, వృద్ధి. పరిణితి, ఇక ఇదేమిటి, పెరగడం ఆగిపోతుంది, పూర్తి సైజు వచ్చేసాం మనం. పరిణితి. తర్వాత నెమ్మదిగా కృషింపు అనగా తగ్గటం మొదలవుతుంది. ఇంతవరకు స్ట్రైట్గా వేయటం వల్ల కాసేపు వంగుతాం, ఎందుకని నడువు నిలవదు. అర్థమైందా? కృషింపు, తర్వాత నశింపు, శరీరం వెళ్ళిపోతుంది. ఈ 6 రకాల వికారాలు శరీరానికి ఉన్నాయి. ఇంతవరకు చెప్తున్నాను, ఏది ఆపేద్దాం. ఓకే, ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.